Dream Media presents Tollywood Tirupati, the three best sentiment scenes. ఏంటి బావ మీ పిచ్చి? ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కూతురు కోసం అన్ని పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉన్నాం. ఇంకా అమ్మాయి దొరుకుతుందనే ఆశ మీకుందా? ఆశ కాదురా, నమ్మకం. ఆ నమ్మకం కూడా మీ అక్కదే. లేక లేక పుట్టిన బిడ్డ తప్పిపోయిన రోజునే మేమిద్దరం సరిపోవాల్సింది. కానీ ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకమే దాన్ని బతికిస్తోంది. దాన్ని చూసుకుని నేను బతుకుతున్నాను. నమ్మకం ఉంటే తప్పలేదు బావ, కానీ అదే పనిగా దిగులతో మీ ఇద్దరు ఆరోగ్యం జరగకుంటే ఎలా? ఆ మాట మీ అక్కతో చెప్పరా. దాని సంతోషం కోసమే ఇంకా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్నేళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసాం, ఏం ఒరిగింది? ఆ అమ్మాయి దొరుకుతుందన్న నమ్మకం మీకుందేమో గానీ నాకు మాత్రం లేదు. నా సలహా గురించి కూడా ఒక్కసారి ఆలోచించు బావా. వద్దురా, నేను మీ అక్కకి న్యాయం చేయలేనేమో గాని మోసం మాత్రం చేయలేను. ఇక మీ పంతం ఏమిది కానీ నా మాట పట్టించు. అక్కయ్య 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 పార్వతి, పార్వతి. మెల్లిగా మెల్లిగా. అయ్యో ఏమిటి హలో? పార్వతి, నిన్ను రెస్ట్ బావా? తీసుకోమని చెప్పాం కదా. తర్వాత చేస్తానండి. అందుకే అబ్బబ్బా పార్వతి, ఫోన్ వచ్చిందని నువ్వు లేచి రావాలా? అమ్మాయి పుట్టినరోజు కదండి, పేపర్లో ఫోటో చూసి ఎవరైనా ఫోన్ చేశారేమో అని. ఫోన్ వస్తే మాట్లాడడానికి మేమేమో. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. నువ్వు ఊరికి హైరాణ పడిపోతే ఆయన ఏమైపోతారు చెప్పు? ఏమిటోరా, ఎంత కదలకుండా కూర్చున్నా పాడుగుండె పరిగెడుతూనే ఉంది. ఏం చేస్తావు? చూసి వాజీ, నా మనసు ఏం బాగాలేదు. ఇవాళ రేపు నువ్వే మేనేజ్ చేసి ఉంటా. నా గుండె ఒకటి బాబాయ్ ఇంత బండ పారిపోయింది. ఆయన్ని, సుధని, నిన్ను, నానమ్మని, తాతయ్యని, చివరికి నా పేగు తెంచుకు పుట్టిన పిల్లాన్ని కూడా బాధ పెట్టారు. నేనేం తప్పు చేశానమ్మా అని వాడు నిలదీస్తున్నట్లే ఉంది. ఒక్కసారి వెళ్ళి వాడిని చూసొస్తాను బాబాయ్. అలాగే ఇక్కడ లేదు కదా బాస్. సీత గారు గుర్తొస్తున్నారు కదా. మర్చిపోతేగా గుర్తురావడానికి. మధు, నా వల్ల జరిగిన అనర్థాలు చాలు. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయినా సీత తిరిగి రాదు. ఓకే, నీ ఇష్టం. నేను మా నాన్న అమ్మకు అక్కర్లేదు. నీకు కూడా అక్కర్లేదా? అసలు మేము ఎవ్వరికీ అక్కర్లేదా? బాబా అలా అనక, నేను వెళ్ళను. సరేనా? సరే సరే. గుడ్ బాయ్. పద. సుధా, సీత ఎందుకు ఇలా చేసిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరికి మధ్య కేవలం స్నేహం తప్ప ఏ సంబంధం లేదని పిల్లాడి మీద ప్రమాణం చేసి చెప్పిన సుధా. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు ఏడ్చాను. ఇంకా నా సీత నాది కాదనుకుంటే అంత దుఃఖం వస్తుంది. నాకు ఏడవాలనుంది. నా సీత ఒడిలో తల పెట్టుకుని ఏడవాలనుంది.
ఇంకా నా మీద ఆయనకి ప్రేమ పోలేదు. ఆయన మాటలు వింటుంటే నాకు 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 బ్రతకాలనుంది బాబాయ్, నాకు బ్రతకాలనుంది, నాకు బ్రతకాలనుంది. బాబాయ్, నేను ఇందరు మనసులు కష్టపెట్టింది నేను పోయేలోగా ఆయన పెళ్లి చేసుకోవాలని. వాళ్ళ మాటలు వింటుంటే అసలు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే ఉన్నట్లు లేదు. బాబాయ్, ఎలాగైనా ఆయన సుధని పెళ్లి చేసుకునేలా ఒప్పించు బాబాయ్, ఒప్పించు బాబాయ్. ఎందుకు మళ్ళీ వెనక్కొచ్చావు? ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? వెళ్ళిన వాడు అక్కడికి ఎక్కడికో వెళ్లకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? ఆ పిల్లని ఏం చేశావు? పెద్ద బుద్ధిమంతుల్లో వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చావు. నువ్వే మగాడివిరా. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చేయి పుచ్చుకుని నీ వెనకొస్తే మళ్ళీ దాన్ని నరకంలోకి తీసుకొచ్చావు. సిగ్గులేదురా నీకు? అంత ధైర్యం లేని వాడివి, అంత పిరికి వాడివి, నీకెందుకురా ప్రేమ దోమ? అనవసరంగా ఆ పిల్లని కూడా ఇందులో ఇరికించావు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? దాని బాబు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? రే, ఆ యాద్గిరి రాక్షసుడ్రా. ఒకవేళ వాడు దాన్ని చంపేస్తే ఆ పాప నిన్ను చుట్టుకుంటుంది. అసలు అసలు ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? ఎక్కడో చోట మీరైనా సుఖంగా ఉండాల్సిందే. తప్పు చేసావురా. అవునమ్మా, తప్పు చేశాను. పిరికి వాళ్ళ పారిపోయి తప్పు చేశానమ్మా. తిరిగొచ్చింది ఆ తప్పుని సరి చేసుకోవడం కోసం. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అమ్మా. అటో ఇటో తేల్చుకోవాల్సింది నేను. మధ్యలో ఎవరు బలవటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ వాళ్ళకి మీ ప్రేమ అర్థం కాదు నాన్న. వాళ్ళు రాక్షసులరా. కాదమ్మా, తల్లిదండ్రులు. గుళ్ళో పూజారైనా ఉరి తీసే తలారైనా తండ్రేనమ్మా. డాడీ ఏం చేసినా నాకు డాడీయే కదా. యాదగిరైనా అంతే. తల్లి మనసును మించిన శక్తి ప్రపంచంలో ఇంకేం లేదమ్మా. నువ్వు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే డాడీ ఏంటి, యాదగిరి ఏంటి, ఈ ప్రపంచాన్ని గెలుస్తానమ్మా. బాబీ, పెద్దవాడివైపోయావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మకేం అర్థం కావట్లేదు. నన్ను నమ్మమ్మా. I'll win this battle. ఈ యుద్ధంలో చివరి గెలుపు నాదేనమ్మా. చివరికి మా ప్రేమ గెలుస్తుంది. This was today's Theme Party. For more such countdowns, keep watching iDream Media.